కటికాపురం అనే గ్రామం చాలా అందంగా ఉండేది. అక్కడ ఒక అందమైన భవనం కూడా ఉండేది. కానీ ఉదయమంతా అందంగా కనిపించే ఆ భవనానికి రాత్రి అయితే ఒక చరిత్ర ఉందంట. అక్కడ పెద్దలు ఏం చెబుతూ ఉంటారంటే, ఆ భవనం నుంచి రాత్రి వేళల్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తూ ఉంటారు. అయితే అప్పుడే సమ్మర్ హాలిడేస్ అని విక్కీ, అమృత ఆ ఊర్లోనే ఉండే విజయ్ ఆ ఊరికి సరదాగా వచ్చారు. విక్కీ, అమృత విజయ్ని సరదాగా ఊరు చూపించమని అడుగుతారు. అప్పుడు సరే అని చెప్పి విజయ్ ఊరు మొత్తం చూపించాలని చెప్పి ఊరంతా చూపిస్తూ ఉంటాడు. అప్పుడే విక్కీ కన్ను ఆ పాడుబడిన ఇంటిపైన పడుతుంది. దానిని చూసి ఒరే, అది ఎంత బాగుంది, ఒకసారి చూసి వద్దాం అంటాడు. కానీ అది చూస్తూనే విజయ్ చాలా భయపడతాడు. అమ్ము వెంటనే ఏమైంది విజయ్, ఎందుకు అలా భయపడుతున్నావు, అక్కడ అంత భయపడే విధంగా ఏమైనా ఉంది అని అడుగుతుంది. విజయ్ భయపడుతూ అందులో దయ్యం ఉందని మా పెద్దలు అంటూ ఉంటారు, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ మనం అక్కడికి వెళ్ళొద్దు, ఇక ఇంటికి వెళ్దాం అని అంటాడు. విక్కీ అయినా వినకుండా ఒక్కసారి వెళ్ళి చూద్దాం, ఇదంతా నువ్వు కూడా నమ్ముతున్నావా, మనం సైన్స్ స్టూడెంట్స్, మనం ఇదంతా నమ్మకూడదు, ఒకసారి వెళ్ళి చూద్దాం అని అంటాడు. అప్పుడు దానికి విజయ్ చాలా భయపడుతూ, నీకు తెలీదు విక్కీ, ఇక్కడ నిజంగా దెయ్యం ఉంది, రాత్రి వేళల్లో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది, దయచేసి వెళ్ళిపోదాం అని అంటాడు. సరే అని చెప్పి విక్కీ, అమ్ము ఓకే అన్నట్టుగా నడుస్తూ ఉంటారు. కానీ విక్కీ మనసులో ఎలా అయినా అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత ఎవరి రూములకి వారు వెళ్ళి నిద్రిస్తూ ఉన్నారు. అనుకున్నదే తరువుగా విక్కీ లెగిచి తన బెడ్ పై నుంచి దిగి ఎలా అయినా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తను బయటకు వెళుతూ అమ్ముని చూస్తాడు. అమ్ముని చూసి, అమ్ము నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. శబ్దం చేయకు విక్కీ, విజయ్ లెగిస్తే ప్రాబ్లం అవుతుంది, నేను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నిజం చెప్పు, నువ్వు కూడా అందుకే లేచి వచ్చావు కదా అని అంటుంది. అవును అమ్మో, సరే మనిద్దరం వెళ్ళి చూసి వద్దాం అని అంటారు. అప్పుడే విజయ్ మంచినీటి కోసం లెగిచి వారి ఇద్దరి మాటలు విని భయపడసాగాడు. వెంటనే వారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాలనుకుంటాడు. కానీ విజయ్కి కూడా అక్కడ నిజంగా దయ్యం ఉందో లేదో అని తెలుసుకోవాలనిపిస్తుంది. భయపడుతూనే వారి వెంట వెళ్ళి నేను కూడా మీతో వస్తాను అని అంటాడు. అప్పుడు విక్కీ, నువ్వు ఏంటి కామెడీ చేస్తున్నావు, ఉదయం వద్దని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నానంటావు అని అంటాడు. నాకు కూడా రావాలనిపిస్తుంది, పర్వాలేదు మనం వెళ్దాం, ముగ్గురం కదా అనేసి అంటాడు. సరే అని చెప్పి టార్చ్ లైట్స్ తీసుకొని వారు అక్కడి నుంచి బయలుదేరుతారు. వారు నడుస్తూ ఉండగా అప్పుడే మొదలైంది. కుక్కలు అరుస్తూ ఉంటాయి, దూరంగా నక్కలు కూడా అరుస్తూ ఉంటాయి. వాటిని సౌండ్స్ వింటూ ఇద్దరు భయపడుతూ ఉంటారు. కానీ విక్కీ మాత్రం ధైర్యంగా, అరే ఎందుకు భయపడుతున్నారు, అక్కడికి వెళ్దాం కదా, ఇప్పటి నుంచే భయపడితే ఎలా, మీరు అనుకున్నట్లు అక్కడ ఏమీ ఉండదు అని అంటాడు. అమ్ము కూడా సరే అయితే వెళ్దాం పదండి అని ఇంకా ఫాస్ట్గా నడుస్తారు. కానీ విజయ్ భయపడుతూ నాకెందుకు ఇది మంచిది కాదనిపిస్తుందిరా, పదండి వెనక్కి వెళ్ళిపోదాం అని అంటాడు. విక్కీ అంటాడు, అరే ఆడపిల్లైన అమ్మువే అంత ధైర్యంగా ఉంది, నీకేంటిరా, త్వరగా రా, సమయం లేదు అని అంటాడు. సరే అని చెప్పి ముగ్గురు అక్కడి వరకు వెళ్తారు. అక్కడి నుంచి చూస్తే విక్కీ అని చాలా భయంకరంగా ఉంది అంటాడు. నిజంగానే అని అమ్ము అంటుంది. కానీ విజయ్ మాత్రం ఎందుకైనా మంచిది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు విజయ్ అని చెప్పి విక్కీ తలుపు తడతాడు. కానీ ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ తలుపు తడతాడు. ఈసారి తలుపు చిన్న శబ్దం చేస్తూ
ఓపెన్ అవుతుంది. అరే, తలుపు దానంతటా అదే ఎలా ఓపెన్ అయింది అని విజయ్ అంటాడు. అదేమీ లేదురా, దీనికి అసలు గడియ కూడా పెట్టలేదు, పద లోపలికి వెళ్దాం అని అంటాడు విక్కీ. సరే అని వారి దగ్గర ఉన్న టార్చ్ లైట్స్ ఆన్ చేసి లోపలికి వెళ్తారు. లోపలంతా బూజు పట్టి గది అంతా చీకటిగా ఉంటుంది. చూసారా, ఇక్కడ మీరన్నట్టు దెయ్యాలేం లేవు, ఇందులో ఎవరూ ఉండక ఈ గది ఇంత దారుణంగా ఉంది అంతే అని నవ్వుతాడు విక్కీ. కానీ కిటికీల శబ్దం, గాలి వీస్తున్న శబ్దం, కుక్కలరుస్తున్న శబ్దం విని విజయ్ చాలా భయపడతాడు. అమ్ము కూడా అప్పటి వరకు ధైర్యంగానే ఉన్నట్టు ఉండి, నాకు కూడా భయమేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం విక్కీ అని అంటుంది. నువ్వు భయపడకు, మీ ఇద్దరికీ నేనున్నాను కదా, పదండి పైకి వెళ్ళి ఏముందో చూసి వద్దాం అని చెప్పి విక్కీ ముందు నడుస్తాడు. తన వెనకే వీళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు. అయితే అక్కడ అనుకోకుండా ఒక నల్ల పిల్లి సడన్గా ఎదురవుతుంది. దాన్ని చూసి ముగ్గురు ఒకేసారి భయపడతారు. భయపడిన భ్రమలో ఉంటున్న వాళ్ళందరూ సడన్గా మెలకువలోకి వచ్చి, అరే ఇదంతా పిల్లేరా, దీనికంతా భయపడతారా, లేవండి అని ధైర్యం తెచ్చుకొని విక్కీ వాళ్ళకి ధైర్యం చెప్తాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి అలా పైకి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎవరో ముందు నుంచి వెళ్ళినట్టుగా విక్కీకి అనిపిస్తుంది. విక్కీకి కూడా భయం కలుగుతుంది. కానీ ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ అలా పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో ఒక అమ్మాయి వాళ్ళని చూసి నవ్వుతుంది. వాళ్ళని చూసి షాక్ అయి విజయ్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అది దగ్గరగా వచ్చి విజయ్ గొంతు నులిమేస్తుంది. దానిని చూసి అమ్మ, విక్కీ చాలా భయపడతారు. విజయ్ చనిపోయాడని తెలుసుకుంటారు. వెంటనే ఎలా అయినా బయటపడాలని ఇద్దరూ పరిగెట్టి తలుపుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ దయ్యం అక్కడికి వచ్చి తలుపులు క్లోజ్ చేసేస్తుంది. వెంటనే భయపడుతూ ఉంటూ, ఏదో ఒకలా బయటికి వెళ్ళాలి విక్కీ అని అమ్మ ఉంటుంది. నువ్వు భయపడకు, ఏదో ఒక దారి చూస్తాను అని చెప్పి విక్కీ అటు ఇటు చూసి అక్కడే ఉన్న కర్రతో దగ్గరగా ఉన్న విండోస్ని పగలగొడతాడు. దానితో ఆత్మకు మరింత కోపం వచ్చి విక్కీ పీక పట్టుకుని నులుముతూ ఉంటుంది. దానిని చూస్తూ విక్కీ ఇలా అంటాడు, అమ్మో, నువ్వెలా అయినా బయటికి వెళ్ళిపో ప్లీజ్ అంటాడు. కానీ నిన్ను వదిలి ఎలా వెళ్ళను విక్కీ అని అమ్మ అంటుంది. దయచేసి వెళ్ళు అంటాడు. సరే అని చెప్పి అమ్మ అక్కడి నుంచి బయటపడుతుంది. కానీ విక్కీ ప్రాణాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సరే అని చెప్పి అమ్మ పరిగెట్టి ఇంటికి వెళ్తుంది. జరిగిన విషయం అంతా వాళ్ళ అంకుల్కి చెప్తుంది. విజయ్ వాళ్ళ నాన్న ఎంతో బాధపడతాడు. ఉదయం వెళ్ళి చూసేసరికి విజయ్, విక్కీ శవాలు బయట ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆ గది నుంచి నవ్వులు, అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడు ఇక్కడికి రాకూడదని అమ్మ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళరు.